is you all indeed. We proclaim you His glorious word. To our enemy He is a double-edged sword, but unto us He is the Savior of the world. So now let's heed to His glorious word. ఎఫెసస్ సంఘము, దాని చరిత్ర విన్నాము. స్మిర్న సంఘము, దాని చరిత్ర విన్నాము. మూడవ సంఘం పేరేంటి? పెర్గమస్. అంటే పూర్వం దాని పేరు ఎలా ఉండాలి? పర్గమస్. పర్గమస్ పర్గమస్ అనేది ఒక చిన్న టౌను. పెర్గమస్ అంటే కళ్యాణము, వివాహము. రామన్ చక్రవర్తి క్రైస్తవ్యాన్ని తగ్గించడానికి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అనేటటువంటి లా ఇంప్లిమెంట్ చేశాడు. దాని కారణంగా వాళ్ళు మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోతే అక్కడ వాళ్ళ కొరకు పిల్లల్ని కంటారు. అక్కడ నుంచి స్త్రీలు ఇక్కడికి వస్తే వాళ్ళ కొరకు ఇక్కడ వీళ్ళు పిల్లలు కంటారు. ఆ విధంగా క్రైస్తవ్యం తగ్గిపోతుందని పర్గమస్ అనే ఊరి పేరు ఉంటుండగా పెర్గమస్ అని పెట్టాడు పేరు. పెర్గమస్ అంటే కళ్యాణము, మ్యారేజ్ అని అర్థం. మీకు నేను 4 భాగములు చెప్పాను కిందటి వారం. ఇప్పుడు నేను మీకు 5వ భాగం చెప్తున్నాను. ఒక్కొక్క సంఘం యొక్క చరిత్ర ఇన్ని భాగాలుగా ఉంటుందని నాకు కూడా తెలియదు. మీరు చాలా రహస్యములు, సంఘ చరిత్రకు సంబంధమైన రహస్యాలు మీరు వింటున్నారు. మీరు 7 సంఘముల యొక్క చరిత్రకు సంబంధమైన లోతైన వివరములు, విషయములు వింటున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మీకు 7 సంఘముల యొక్క పురాతన, ప్రాచీన చరిత్ర చాలా వివరముగా బోధించుచున్నాడు. This church name was Thyatira. From 590 AD to 1517 AD, 1517 AD. This is 2025. Similarly, 1517. Beginning from 590 AD. Total 927 years. This Thyatira church was under the unlawful and in the dark realm. They spent days, 927 years. Jesus wrote a letter to the pastor of the church, but the pastor and the people, they have rejected because they were following a woman. A woman was invited and the woman was
claiming that she is a prophetess, saying that I am prophetess. She was proclaiming all false prophecies. The pastor of the church, elders of the church, deacons and senior deacons of the church, and mostly all people of the church, they followed the woman. God called the woman by name called Jezebel. Also, I have given you information and I have explained you who is Jezebel. In the book of Kings, I was told you to open the book of Kings and read. The word of God declared you and told you and explained you that Jezebel was daughter of so-and-so, Ahab was son of so-and-so. Ahab used to rule, and he ruled the Israelites for 22 years. మొన్న వచ్చి జెజబేల్ అంటే ఎవరు కూతురు? ఆహాబు ఎవని కుమారుడు? ఇజ్రాయేలీలకి ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 22 సంవత్సరాలు పరిపాలించాడు. ఒక ఆడదాన్ని లోపల పెట్టించారు. ఆ ఆడదా ఏమో నేను ప్రవక్తని, ప్రవచనములు చేయమని దేవుడు చెప్తే చెప్తున్నాను, ప్రవచనాలు చేస్తున్నానని చెప్తే ఈ పాస్టరు దానికి అలా పెడితే దాని ప్రవచనాలు విని మనుషులు చర్చికి వస్తారు కదా అని ప్లాన్ వేసుకున్నాడు. అలాంటి ప్లాన్లతో, అలాంటి అభిప్రాయంతో దాన్ని లోపల పెట్టాడు. దేవుడు అన్నాడు, నువ్వు జెజబేలు అన్నాడు. జెజబేల్ అంటే ఆహాబు యొక్క భార్య. అది భయంకరమైన ఆడదాయి, రాణి, ఇజ్రాయేలీలకు రాణి. అది అన్య దేవతలను, బయలుదేవతలను తీసుకుని వచ్చింది. ఆహాబుకు చెప్పింది, ఇక్కడ నా బయలుదేవతలకు నువ్వు మందిరాలు కట్టాను. మందిరాలు కట్టారు. ఆ మందిరం ముందు గరుడ స్తంభం కట్టమన్నది. గరుడ స్తంభం కట్టాడు. అక్కడ పూజలు చేయించమన్నది. పూజలు చేయించాడు. ముందే చెప్పాడు నిర్గమకాండంలో యెహోవా ఏమన్నారంటే, అన్యుల యొక్క సమాజం నుండి స్త్రీలను మీరు కళ్యాణం ఆడొద్దు, మీ స్త్రీలను వారికి ఇవ్వద్దు. In the book of Exodus, God advised all the Israelites saying that you don't bring any woman from strange society. And you don't give your daughters to the strange societies, which I don't like. So in order to avoid curse from me, be obedient to me and to my order. It is written in the book of Exodus. But nowadays, mostly Christians are not following. I told you about the first movement. The first movement started during 1170 AD. The Thyatira church was unlawful, full of unlawful atmosphere. Spiritually, it was a fornicated atmosphere. From 590 AD to 1517 AD, the church encountered 927 years, all troubles, all bad situations. They never obeyed the counseling of God, including pastor. సంఘంలో కొంత మార్పు తేడానికి, సమాజంలో కొంత మార్పు తేడానికి, దానికి సంఘ సంస్కరణ అంటారు తెలుగులో. కొన్ని పనులు దేవుడు సృష్టిస్తాడు సంఘ సంస్కరణ కొరకు, సమాజం యొక్క సంస్కరణ కొరకు, కుటుంబంలో ఉన్న మనుషుల సంస్కరణ కొరకు. కూతురు తల్లికి తిడతాడు, కొడుకు తండ్రికి తిడతాడు, తండ్రి ఏమో మందు కొడతాడు. అది చెప్పు మరి. దిస్ ఈజ్ క్రిస్టియన్స్. మొదటి మూమెంట్, ద ఫస్ట్ మూమెంట్ సంఘ సంస్కరణ కొరకు.
ఆయన ఒక వ్యక్తి అని చెప్పాను. ఆ వ్యక్తి పేరు కూడా మీకు చెప్పాను, అల్బిగెన్సస్. ఆ మూమెంట్ పేరు అల్బిగెన్సస్ అని చెప్పాను. ఆ వ్యక్తి పేరు ఎందుకు పెట్టాడంటే ఆ మూమెంట్స్కి ఆ వ్యక్తే ఆ మూమెంట్ని తయారు చేశాడు. ఈయన సౌత్ ఫ్రాన్సిస్లో ఉంటాడు. ఫ్రాన్స్ దేశంలో దక్షిణ వైపు ఈయన నివాసం చేస్తుండేవాడు. ఈ వ్యక్తి వ్యక్తిగతంగా ఈయనకి పెద్ద పెద్ద ఓడలు ఉండేవి. ఇంటర్నేషనల్ షిప్పింగ్ కార్పొరేషన్ అంటారు ఇంగ్లీష్లో దానికి. He had an international shipping corporation. He used to dwell with his family towards south side of the France, like South India, like that, southern France. And he disposed all his ships, and he felt that immediately Bibles are to be printed and are to be distributed to all the people of the Christian faith, so that they will read the word of God in their homes. And previous to that, there was only one Bible in every church. ప్రతి చర్చిలో ఒకే ఒక్క బైబిల్ ఉండేది. ప్రతి ఒక్కరికి ఒక బైబిల్ ఉండాలన్న తలంపు నాకు దేవుడు ఇచ్చాడని చెప్పి వాడు షిప్పులు గిప్పులు మాస్త గీస్త అన్ని అమ్మేసి ఇమీడియట్లీ బైబిల్ ప్రింట్ చేయించి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క బైబిల్ ఇచ్చాడని చెప్పాను. జ్ఞాపకం ఉందా? అదే ఫస్ట్ మూమెంట్ ఆయనే ప్రారంభించాడు కనుక ఆయన పేరట మొట్టమొదట మూమెంట్ అంటే సంఘ సంస్కరణ. ద ఫస్ట్ మూమెంట్ నేమ్ వాజ్ అల్బిగెన్సస్ మూమెంట్. సో ఇన్ ఆర్డర్ టు రెక్టిఫై, ఇన్ ఆర్డర్ టు ప్యూరిఫై, ఇన్ ఆర్డర్ టు sanctify the church and the people as a whole of the society, this first movement was raised by God. God inspired him. వాడికి దేవుడు అటువంటి ఉద్దేశం ఇచ్చాడు, అందుకు అలా చేశాడు. ఇది 590 క్రీస్తు శకం నుండి 1170 వరకు కంటిన్యూ అయింది ఫస్ట్ మూమెంట్. ద ఫస్ట్ మూమెంట్ స్టార్టెడ్ డ్యూరింగ్ 590 AD అండ్ కంటిన్యూ టిల్ 1170. సెకండ్ మూమెంట్ థియాతిర సంఘం యొక్క చరిత్రకు సంబంధమైన 4వ భాగం పూర్తయిపోయింది. 5వ భాగం ఇప్పుడు చెప్తున్నాను ఈవేళ. The 5th part of the Thyatira church history today I am explaining you. Is it clear? థియాతిర సంఘం యొక్క చరిత్రలో 5వ భాగం ఈవేళ మీకు చెప్తున్నాను. 5వ భాగంలో సెకండ్ మూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది. The second movement shall start in the 5th part of this church history. Is it clear? ఫస్ట్ మూమెంట్ అయిపోయింది మీకు చెప్పాను. 590 నుండి 1170 అని చెప్పాను. 1170తో ఫస్ట్ మూమెంట్ క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాత దేవుడు మళ్ళీ ఆలోచన చేశాడు, సెకండ్ మూమెంట్ నేను ప్రారంభించాలి అనుకున్నాడు. సెకండ్ మూమెంట్ ప్రారంభించకపోతే జనులు వెనక్కి పడిపోతారు, జనులు చాలా దెబ్బతింటారు, మరి వాళ్ళు అన్గాడ్లీగా ఉంటారు, దైవికంగా ఉండలేరు, కనుక ఏం చేయాలి అని దేవుడు ఆలోచన చేసి రెండవ మూమెంట్, సెకండ్ మూమెంట్. టుడే ఐఎమ్ టీచింగ్ యూ సెకండ్ మూమెంట్ ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ థియాతిరా చర్చ్. ఓకే, 5వ భాగములో రెండవ మూమెంట్ మీకు చెప్తున్నాను. 5వ భాగం అని జ్ఞాపకం ఉంచుకోండి. రెండవ మూమెంట్, నౌ సెకండ్ మూమెంట్ గాడ్ స్టార్టెడ్. ద సెకండ్ మూమెంట్ స్టార్టెడ్ at 1170 AD. The first movement started at 590, continued up to 1170. Second movement started from 1170 AD. 1170లో రెండవ సంఘ సంస్కరణ దేవుడు ప్రారంభించాడు. క్రీస్తు శకం 590 నుండి 1170 వరకు ఫస్ట్ మూమెంట్, మొదటి సంస్కరణ. రెండవ సంస్కరణ 1170లో ప్రారంభమైంది. దేవుడు మరొక తరుణం ప్రజలకు ఇచ్చాడు. Another privilege has been granted by the Lord to the people of Thyatira church, because the people have rejected the Lord. They didn't respond to the counseling of the Lord. They have become ungodly. They are following the woman, the Jezebel woman. All unlawful actions they are doing.
God, because He is love, He is mercy. Because He is mercy, because He is love, He has given one more privilege to the people of the Thyatira church in order to hear Him, in order to respond His counseling, and in order to repent and come back. He has given a second chance. రెండవసారి ప్రజలకు దేవుడు అవకాశం కలిగించాడు. వీళ్ళు మూర్ఖ ప్రజలు, వీళ్ళు వెనకుండా ఉన్నారు, సర్లే అని ఇంకొక అవకాశం కలిగించుదామని చెప్పి రెండవ సంఘ సంస్కరణను ప్రారంభించాడు. ఎందుకు ప్రారంభించాడంటే ఇప్పటికైనా వాళ్ళు విని పశ్చాత్తాపంతో నా వద్దకు రావాలి, వాళ్ళు చేస్తున్న చెడ్డ పనులు విడిచిపెట్టి ఇవ్వాలి అన్న తలంపు దేవునికి కలిగింది. ఎందుకంటే ఎవడూ చెడిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఈ మాటలు బైబిల్లో ఉంది. ఏ నరుడు నశించడం నాకు ఇష్టం లేదు అని ఉంది. కనుకనే దేవుడు ప్రేమై ఉన్నాడు కనుక, కనికరమై ఉన్నాడు కనుక, ధర్మమై ఉన్నాడు కనుక, దైవత్వమై ఉన్నాడు కనుక, నీ తల్లి స్తనములు నిన్ను పాల కుడుచుట మరచునేమో కానీ నేను నిన్ను మరువను, విడువను, ఎడబాయను అని అనున్నాడు. Your mother may forget to feed you her breast milk, but I shall not leave thee, nor I shall forsake thee. This was the promise of God. That's why God has given one more privilege to the people of the Thyatira church. పీటర్ వాల్డెన్స్ అన్నటువంటి వాడిని దేవుడు పట్టుకున్నాడు. దేవుడు వాడితో మాట్లాడాడు, వాడికి తెలియజేశాడు. అందుకు వాడి పేరున వాల్డెన్స్ మూమెంట్ అని స్టార్ట్ అయింది. మొదటి వ్యక్తి సాక్రిఫైస్ చేశాడు. వితౌట్ sacrificing anything, you cannot say that you love the Lord. The foundation of the love is sacrifice. ప్రేమ యొక్క పునాది ఏది? త్యాగము. త్యాగము లేకుండా నువ్వు దేవునికి ప్రేమించేవు అని చెప్పుకోలేవు. చెప్పుకుంటే నరకానికి వెళ్తావు, రకరకాల రోగాలు వస్తాయి. సో అందుకు వాడి పేరు పీటర్ వాల్డెస్. సెకండ్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఎప్పుడు? క్రీస్తు శకం 1170లో స్టార్ట్ అయింది. ఎందుకు? గాడ్ హ్యాస్ గివెన్ వన్ మోర్ ప్రివిలేజ్ టు ద పీపుల్ ఆఫ్ ద చర్చ్ ఇన్ ఆర్డర్ టు రిపెంట్ అండ్ కమ్ బ్యాక్ టు ద లార్డ్. దేవుని ఎదుగు తిరిగి రావాలని, పశ్చాత్తాపం పొందాలని మనకు అవకాశం దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే ఆయన నిన్ను చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అందుకే ఇందుకు నేను వాక్యాలు చెప్పాను. నీ తల్లి స్తనములో నిన్ను పాల కురుచుట మరచునేమో, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని అన్నాడు. నిత్యము నీతో ఉంటాను, నీలో ఉంటాను అని అన్నాడు. నిన్న మీకు వాక్యం జీవించాను మొన్న మీకు, నీతో ఉంటాను, నీలో ఉంటాను అని. సో మై గోయింగ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. నా వెళ్ళడం తప్పకుండా, మరి తప్పదు, నేను వెళ్ళాలి, తప్పకుండా వెళ్ళి తీరాలి. ఎందుకు అని అంటే, ఇఫ్ ఐ గో దర్ ఐ విల్ రిక్వెస్ట్ మై ఫాదర్ అండ్ హీ విల్ సెండ్ అనదర్ కంఫర్టర్ టు యూ అండ్ హీ విల్ స్టే విత్ యూ అండ్ హీ విల్ లివ్ ఇన్ యూ. వేరొక ఆదరణకర్త మా తండ్రి నీకు పంపిస్తాడు. నేను వెళ్ళి చెప్పానంటే వాడు వచ్చి నీతో ఉంటాడు, నీలో ఉంటాడు. అందరూ అనండి, మై లైఫ్ ఈజ్ ఏ హయ్యర్ లైఫ్. పీటర్ వాల్డెస్ మూమెంట్ స్టార్ట్ అయింది. ఈయన ఒక పెద్ద పేరుగాంచిన వ్యాపారస్తుడు. హీ వాజ్ ఏ బిజినెస్ మ్యాగ్నెట్. సో ఆయన అంత పెద్ద వ్యాపారవేత్త. వ్యాపారం మీద విసుగు పుట్టించాడు దేవుడు. ఆ డబ్బంతా తీసి నా రెండవ సంస్కరణ కొరకు ప్రయోగించరా అని అన్నాడు స్వప్నంలో. ఓకే మై లార్డ్, ఐ విల్ డూ దాట్ అని అన్నాడు. భార్యకి చెప్పాడు, ప్రభు నాకు అలా చెప్పాడు, ఇదంతా నేను క్లోజ్ చేసి ఇవ్వాలి అని. ఏ పెళ్ళమైనా ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఏ పెళ్ళమో ఒప్పుకోదు. అదేమన్నది? దేవుడు నీతో చెప్పింది నువ్వు చెయ్యు. దేవుడు మనకుంటే చాలు, మనం దేవుని యొద్దకు వెళ్ళిపోతాం. ఈ వ్యాపారం, ఈ డబ్బు మనకు దేవుని యొద్దకు పట్టుకొని వెళ్ళదు. ప్రభు అక్కడే మనకు అంగీకరిస్తాడు అని అన్నది భార్య. పీటర్ వాల్డెస్
ఆ వ్యాపారం అంతా కూడా ముగించేసి ఆ డబ్బుతో మారు మనసు పొంది పశ్చాత్తాపంతో ఆయన ఏం చేశాడో మీకు చెప్తాను వినండి. షాప్ మీద వచ్చినటువంటి వ్యాపారం అంతా కూడా క్లోజ్ చేశాడు. సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. మొదటి సంస్కరణ, ప్రతి వాడి చేతిలో బైబిల్ ఉండాలి. వాడు అక్కడ బైబిల్ ఒకటే చదువుతున్నాడు, రైట్ చదువుతున్నాడా రాంగ్ చదువుతున్నాడా మనకేం తెలియదు. మనందరం కూడా బైబిల్ చదివితే మనకు దేవుని యొక్క విషయాలు అర్థమవుతాయని బైబిల్ ప్రింట్ చేయించాడు. రెండో వాడు సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. See the movement, the first movement and the second movement. The second movement, who started? Peter Walden. When it was started? During 1170 AD. What the movement was? Preaching gospel. First movement, printing Bible and distributing to all people. Second movement, preaching gospel. చూసారా తేడా వస్తుంది, చూస్తున్నారా? Peter Waldes was commanded by the Lord to dispose all his properties and close his business, and whatever the amount will be, that should be used, that should be applied for preaching the gospel. Second movement, preaching gospel, started by Peter Walden. When? During 1170 AD. ప్రపంచానికి తెలియకపోయిన విషయాలు మీకు నేను చెప్తున్నానయ్యా. ఎవడికి రక్షణ లేదు, పరిత్రాణం లేదు. వాడు అంటాడు పరిత్రాణాయ సాధూనాం అంటే అర్థం ఏంటంటే సాధువు అంటే జెంటిల్, ఇంగ్లీష్లో జెంటిల్ అంటే కుళ్ళు కపటము ద్వేషము అన్యాయము దోచుకోవడం ఇటువంటివి లేనివాడు జెంటిల్. సాధు అంటే జెంటిల్. సాధు అంటే కాషాయ వస్త్రాలు వేసుకొని గొప్ప పెంచుకొని రుద్రాశ్రమాలు కట్టుకోవడం సాధు కాదు, వాడు వేషధారుడు. అటువంటి వాడికి పరిత్రాణం అంటే మోక్షం అంటే రక్షణ అనుగ్రహించబడుతుంది అంటున్నాడు. సాధు జనాంగమునకు రక్షణ దయచేయబడును. ద సాల్వేషన్ విల్ బి గివెన్ టు ద జెంటిల్ పీపుల్, those who repent and come back to the Lord and living all things, those who will depend on the Lord and those who will look at the Lord, to such people the salvation will be provided. మీకు సంస్కృతం చెప్తున్నాను, ఇంగ్లీష్ చెప్తున్నాను, తెలుగు చెప్తున్నాను, ఒడియా చెప్తున్నాను. ఇప్పుడు థర్డ్ మూమెంట్, మూడవ సంఘ సంస్కరణ. ఫస్ట్ సంస్కరణ అయిపోయింది, రెండవ సంస్కరణ అయిపోయింది, మూడవ సంస్కరణ ఇప్పుడు ప్రారంభం అవుతుంది. మూడవ సంస్కరణ దేవుడు చూశాడు, ఈ మనుషులు ఏంటి ఇలాగ ఉన్నారే. మొదటి సంస్కరణ ప్రారంభించిన తర్వాత కూడా వీళ్ళకి పశ్చాత్తాపం కలగలేదు. రెండవ అవకాశం ఇచ్చాను, ఆయన కూడా దే హావ్ నాట్ రిపెంటెడ్. వాళ్ళు ఎలాగ వీళ్ళు నా దగ్గర రాకుండా ఉన్నారు, ఏం చేద్దాం? నాన్న మందు కొట్టు పడుకుంటాడు, అమ్మేమో డైనింగ్ టేబుల్ దగ్గర కునుగుతుంది, గడియారం చూస్తుంది, వచ్చి తలుపు తీస్తుంది, చూస్తుంది కొడుకు వచ్చాడు లేదా, మళ్ళీ తలుపేసిస్తుంది, మళ్ళీ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటుంది. అర్థమవుతుందా? అటువంటి అమ్మకు దేవుడు అంటున్నాడు, ఒరే నీ అమ్మ స్థనములు నిన్ను పాల కుడుచుట మరచను కానీ నేను మరవను రా అంటున్నాడు. అందుకనే థర్డ్ మూమెంట్ God started. Now you can understand how much God loves his people. Even though you don't love him, even though you don't sacrifice anything else, even though you don't care his words, even though your children are against you. మరి దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమతో ఇంకోసారి మూడవ సంస్కరణ ప్రారంభించాడు. The third movement he started.
మూడవ సంస్కరణ, మూడవ వ్యక్తితో దేవుడు మాట్లాడినాడు. మొదటి వ్యక్తి ఎవడు? అల్బీన్సెస్. రెండవ వ్యక్తి పీటర్ వాల్డెన్స్. మూడవ వ్యక్తి జాన్ విక్లిస్. జాన్ విక్లిస్. పీటర్ వాల్డెన్స్ తర్వాత జాన్ విక్లిస్తో మాట్లాడాడు. ఇప్పుడు జాన్ విక్లిస్ ఎవడాడు? దేవుడు క్రైస్తవులకు, సంఘ కాపరులకు మళ్ళీ వారి పశ్చాత్తాపం కొరకు మరి ఒక అవకాశం వాళ్ళకి ఇవ్వాలని చెప్పి అభిప్రాయం గలవాడే ఆ మూడవ మూమెంట్, మూడవ సంఘ సంస్కరణ దేవుడు ప్రారంభించాడు. ఒక దొరగారిని చూసుకున్నాడు. హీ ఈజ్ నాట్ ఎ ఫ్రెంచ్ మ్యాన్, హీ ఈజ్ నాట్ ఎ గ్రీక్ మ్యాన్, హీ ఈజ్ నాట్ ఎ రోమన్, బట్ హీ ఈజ్ ఎ ఇంగ్లీష్ మ్యాన్. అంటే అర్థం ఏంటి? గ్రేట్ బ్రిటన్. ఇంగ్లీష్ మ్యాన్ అంటే ఏంటి మరి? బ్రిటిషోడు. వాడిని పట్టుకున్నాడు. చూడు, దేవుడు ఎన్ని దిక్కులు తిరుగుతున్నాడు. ఇక్కడ, అక్కడ, అక్కడికి వెళ్ళాడు. మళ్ళీ ప్రజలు పశ్చాత్తాపం పొందాలి 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 అన్నటువంటిది ఆయన బాధపడుతూ ఒక అవకాశం ఇచ్చాడు. మూడవ అవకాశం ఇస్తున్నాడు. ఎవరికి? థియేటర్ సంఘస్థలకు, పాస్టర్కి. ఒక ఇంగ్లీష్ మ్యాన్, ఇంగ్లాండ్ దేశస్థుడు, ఆయన పేరు జాన్ విక్లిస్. సంఘ సంస్కరణ కొరకు ఆయన్ని నిలబెట్టించాడు. మీకు ఒక మాట చెప్తాను, మీరు నమ్మండి నమ్మకపోండి. భారతదేశంలో ఉన్న సంఘ సంస్కరణ కొరకు నన్ను దేవుడు లేపాడు. నేను సంఘముల యొక్క ఎనిమి కాను. ఐఎమ్ నాట్ ఎనిమి టు ఎనీ చర్చ్, ఐఎమ్ నాట్ ఎనిమి టు ఎనీ క్రిస్టియన్ పాస్టర్, ఐఎమ్ నాట్ ఎనిమి టు ఎనీ క్రిస్టియన్ సొసైటీ. జ్ఞానము నాకు లేకపోతే, నువ్వు నాకు ఏమీ జ్ఞానం ఇవ్వకపోతే నీ ప్రజలకి నేనేం చెప్తాను అని దేవుని యొద్ద భూమి మీద బుర్ర కొట్టుకొని ఏడ్చాను. ఏడిస్తే ఇప్పుడు నాకు 82వ సంవత్సరంలో జ్ఞానం ఇచ్చాడు. మీకు చెప్తున్నాను, దేవుడు వెంటనే ఇవ్వడు, వెంటనే ఏది ఇవ్వడు. మినిమం 25 నుండి 35 ఇయర్స్ లోపల ఇస్తాడు. ఈ లోపల నీకు ఎన్నో టెస్టులు పర్మిట్ చేస్తాడు, ఎన్నో శోధనలకు అప్పచెప్పిస్తాడు. ఆ శోధనలో నువ్వు ఆయనకు విడిచిపెడతావా, ఆయనకు విరుద్ధంగా ఉంటావా, ఆయనకు అనుకూలంగా ఉంటావా? జాన్ విక్లిస్ ఏం చేశాడంటే, ప్రపంచమంతట్లో మొట్టమొదటిసారి లాటిన్ భాషలో బైబిల్ని ప్రింట్ చేశాడు. లాటిన్ నుండి ఇంగ్లీష్కి తర్జుమా చేశాడు. లాటిన్ భాష నుండి ఇంగ్లీష్ భాషకి తర్జుమా చేశాడు. వాడెవడు? ఇంగ్లాండ్ మ్యాన్. వాడి పేరు ఏం పేరు? జాన్ విక్లిస్. జాన్ విక్లిస్. జాన్ విక్లిస్. ఇంగ్లీష్ బైబిల్ ప్రింట్ చేసిన వాడెవడు? జాన్ విక్లిస్. అంతవరకు ఇంగ్లీష్లో బైబిల్ లేదు. ప్రపంచంలో మొట్టమొదట ఇంగ్లీష్ బైబిల్ ప్రింట్ చేసిన వాడు ఎవడు? అంటే ఇంగ్లాండ్ దేశం యావత్తు కూడా బైబిల్ చదవాలి. చూడు, దేవుని ఏర్పాట్లు చూడు. దేవుని యొక్క ఏర్పాట్లు, దేవుడు లేపిన మూమెంట్స్ అలాగుంటాయి. వాడేం చేశాడు? ప్రపంచమంతటా ఇంగ్లీష్ బైబిల్ పంచిపెట్టాడు. అంతకుముందు నో ఇంగ్లీష్ బైబిల్. ఆ బైబిల్ చదివి కూడా ప్రపంచంలో చాలామంది క్రైస్తవులు, సంఘాలు, పాస్టర్లు సిద్ధాంతాలు విడిచిపెట్టలేదు. పెంటెకోస్తు దినమునాడు మేడగదిలో ఉపవాసంతో ప్రార్థన చేస్తున్న 120 మంది మనుషులు మీద పరిశుద్ధాత్మ వారిని స్పర్శించగా లోకల్లో ఉన్న జనుల భాషల వాళ్ళు మాట్లాడినారు. దే స్పోకెన్ ద లాంగ్వేజెస్ ఆఫ్ ద లోకల్ పీపుల్.
నేను ఒడియాలో మాట్లాడతాను, ఇంగ్లీష్లో మాట్లాడతాను, తెలుగులో మాట్లాడతాను. అర్థమవుతుందా? అలాగా ఒకడు ఒడియాలో మాట్లాడుతున్నాడు, ఒకడు బెంగాలీ మాట్లాడుతున్నాడు. అప్పుడు అరే వీడు బెంగాలీ మాట్లాడతారు, అరే వీడు తమిళ్ మాట్లాడుతున్నాడు, అరే వీడు మలబార్ మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏంటి? ఆ మనుషులు గ్రహించినట్లుగా వీడు మనవాడు కాకపోయినా మన భాషలో ఎట్లా దేవునికి మహింపరుస్తున్నాడు అంటే పరిశుద్ధాత్మ వీడికి ఆ భాష ఇచ్చింది అని గ్రహించడానికే దేవుడు ఆ పని చేశాడు. ఎప్పుడు? పెంతెకొస్తు దినమనాడు. అపోస్తలులు 12 మంది కూడా పెంతెకొస్తు దినమనాడు బలం పొందారు, శక్తి పొందారు. అపోస్తలులకి శక్తి కలిగింది. వీళ్ళు 120 మంది కూడా 120 మంది 120 భాషల్లో మాట్లాడారు. ఆ బైబిల్లో ఈ మాటలు ఉన్నవి. ఇది దేవుని యొక్క నామము మహిమపరచుటకు, దేవుని యొక్క నామమును స్థిరపరచుటకు, దేవుని నామము ఆ జనుల చేత మరి స్తుతించబడుటకు దేవుడు ఆ పని అలా చేశాడు. దిస్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్. దిస్ ఈజ్ ఎ సార్ట్ ఆఫ్ మూమెంట్. ఆ దినము వాళ్ళ పేర్ల చేత ఆ మూమెంట్ ఎట్లా తయారు చేశాడు? ఈనాడు పరవస్తు మూమెంట్స్ అని తయారు చేశాడు. నా పేరిట సంఘ సంస్కరణ. దిస్ ఈజ్ కాల్డ్ పరవస్తు మూమెంట్. థియేటర్ సంఘస్థులు విన్నారా? రిపెంట్ అయినారా? అలాగే ఈనాడు ఈ క్రైస్తవ సంఘాలు వినరు, రిపెంట్ అవ్వరు. అంతే, వాళ్ళు అలాగ నాశనం అయిపోవలసిందే. వినరు. వాళ్ళు ఏమన్నారు, ఏమంటున్నారో తెలుసా? వీడు బొమ్మలకు పూజ చేసుకుని వచ్చినాడు, గంట కొట్టుకున్నాడు, హారతి ఇచ్చినాడు, వీడు మాకేం చెప్తాడు అని అన్నారు. ఇప్పుడు నేను చెప్పింది ఇండియా మొత్తం మీద ఏ క్రైస్తవుడు చెప్పలేడు. The things which you do not know, which your forefathers never heard about them, that I am teaching you. How it can be possible for me? Because the Spirit of God has given me the knowledge, the wisdom of the Scripture. It's not my knowledge. ఇది నా జ్ఞానం కాదు, నాకు ఆ జ్ఞానం లేదు. నేను మీలాగా పెద్దగా చదువుకునే కాను. ఐఎమ్ నాట్ ఏ హైలీ ఎడ్యుకేటెడ్ మ్యాన్ లైక్ యూ. ఐఎమ్ నాట్ అన్ ఎడ్యుకేటెడ్. ఏదో ఉద్యోగం కొరకు దేవుడు ఏదో కొంచెం సర్టిఫికెట్లు ఇచ్చాడు, ఉద్యోగం చేసుకున్నాను. వదిలేసి రారా అంటే వదిలేసి వచ్చాను. ఇప్పుడు నాకేం లేదు. నో సర్టిఫికేట్, నో ఎడ్యుకేషన్, నో నాలెడ్జ్. From foot to head, everything is full of iniquities, abomination. God cleaned me, and with His blood I have been anointed, and God gave me the spirit of understanding. So when I read the Bible, I am able to understand the will of God. And He is utilizing my lips and my tongue. He is talking to His people. You are His people. I am His servant. It's not an easy task. God took many years, more than 45 years God took in order to prepare me. A one small seed, you will sow it into the earth. భూమిలో ఒక చిన్న గింజ పోతావు, అవునా? ఆ గింజ మొలకెత్తింది, మొలకెత్తి ఇలాగ పెరిగింది. దాన్ని తీస్తావు, ఇంకో దగ్గర పోతావు. దానికి నీరు, గాలి, ఇవన్నీ ఎండ గిండ అన్నీ చూసుకుంటుంటావు. అది ఏమవుతుంది? పెరుగుతుంది. ఏమవుతుంది? పెరుగుతుంది. ఏమవుతుంది అంటే అర్థం ఏంటి? ద ఎర్త్ ఈజ్ టేకింగ్ టైమ్ టు ప్రిపేర్ దట్ ప్లాంట్ ఇన్ ఆర్డర్ టు కన్సీవ్. అది గర్భం ధరించడానికి, గర్భవతి అవ్వడానికి ఆ ప్లాంట్ని అది పెంచుతుంది. పెద్ద అయిన తర్వాతనో అది గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాతనో కాయ కాదు, మొట్టమొదటి పాలు అవుతాయి. ఫస్ట్ there shall be milk. The first step is milk.
మొక్క పెరుగుతున్న కొలది ఆ మిల్క్ ఎండి గింజ అవుతుంది. అప్పుడు అది గోధుమ గింజ, అప్పుడు అది సోలు గింజ, అప్పుడు అది మినప గింజ, అప్పుడు అది ఉలవ గింజ. ఏది పోతే ఆ గింజ. భూమి టైం తీసుకుందా లేదా నిన్ను ప్రిపేర్ చేయడానికి? అలాగే పరిశుద్ధాత్మ దేవుడు టైం తీసుకొని మీకు ప్రిపేర్ చేస్తున్నాడు. యు ఆర్ అండర్ ప్రిపరేషన్. యు ఆర్ అండర్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రిపరేషన్. మొన్న నీకు వాక్యం నుంచి చదివి వినిపించినాను. ఏమని? దేవుని యొక్క పచ్చని మైదానంలో మనం దేవుని ప్రజలమై ఉన్నామని వాక్యం చూపించాను. జ్ఞాపకం ఉందా? We are the people of God in the pasture. పచ్చని మైదానంలో పశువులు ఉంటాయి. हरियाली से भरा हुआ मैदान में क्या रहेगा? पशु रहेगा. लेकिन प्रभु का वचन ये कहता है कि हम ईश्वर का लोग हैं. ఆయన పచ్చని మైదానంలో ఉన్న ఆయన జనులు మనం పశువులం కాము. పశువులు వాళ్ళు ఎవడైతే దేవునికి అంగీకరించడో వాడు పశువు. మనం పశువులం కాము. మనము దేవుని పచ్చని మైదానంలో ఉన్నటువంటి దేవుని ప్రజలమయ్యాము. మూడవ మూమెంట్, మూడవ సంస్కరణ. జాన్ విక్లిస్, ఇంగ్లీష్ మ్యాన్, ఏం చేశాడు? లాటిన్ భాష నుండి ఇంగ్లీష్లోనికి బైబిల్, దానికి సంగ్రహం అర్థం ఏంటి? ఇంగ్లాండ్ మొత్తం బైబిల్ చదవాలి. వాడు అన్నాడు జాన్ వెస్లీ దానికి కారకుడు. నీ బుర్రకాయ, జాన్ వెస్లీ కారకుడు కాడరా వెదవా. జాన్ వెస్లీ హీ బ్రాట్ రీఫార్మేషన్. యాక్చువల్గా బైబిల్ వాజ్ ప్రింటెడ్ ఫ్రమ్ లాటిన్ టు ఇంగ్లీష్ బై జాన్ విక్లిస్. వాడు బైబిల్ ప్రింట్ చేయకపోతే మరి వీడు ఏదో చదువుతాడు బైబిల్ని? దొర బైబిల్ చదవాలంటే మరి దొర భాషలో బైబిల్ ప్రింట్ అవ్వాలి కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. You are hearing the fifth part of the history of Church Thyatira. థియాతిరా అనే సంఘం యొక్క 5వ భాగం వింటున్నారు. 5వ భాగంలో 3వ సంఘ సంస్కరణ ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. ద థర్డ్ మూమెంట్ ఆఫ్ ద 5th పార్ట్ ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ థియాతిరా. అయినను వీళ్ళు ఆ సిద్ధాంతాలు విడిచిపెట్టలేదు. స్టిల్ దెన్ ద మెంబర్స్ అండ్ ద చర్చ్ పాస్టర్ and the elders and the deacons and the senior deacons of the Thyatira church, they didn't leave the doctrines, they didn't leave their own methodology, they didn't forsake the woman to whom they brought into their church. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, ఇండియాలో కొందరు ఉంటారు, చర్చికి రాగానే చెప్పులు ఇప్పిసి లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళి చూసాను ఆ పచ్చీర కట్టుకుంది, అది మొన్ననే 3 వెలిసి వచ్చింది. చెప్పులేమో బయట పెట్టి ఉన్నాడు. ఆడ బుర్ర నుండి చెప్పులే, ఆడ నోటి నుండి చెప్పులే. చెప్పులు ఎక్కడ వదిలేడు? మరి నోట్లో ఏముంది? చెప్పులు ఉన్నాయి. చెప్పులు తీసేస్తారు. బుర్రలోని చెప్పులు, నోట్లోని చెప్పులు, కళ్ళలోని చెప్పులు, అన్ని చెప్పులు. బ్రదర్ నీకు తెలుసా? బ్రదర్ అట. బ్రదర్ తెలుసా? మెల్లగా తెలుసా? ఆ పచ్చరి కట్టుకుంది ఇందాక వచ్చింది. నా కొడుక చెప్పులు బయట పెట్టేసి నోట్లు పెట్టుకోండి. నువ్వు వీళ్ళ రక్షణ అలాగుంటుంది, వీళ్ళ సంస్కరణ అలాగుంటుంది. అయినా కూడా దేవుని మాటను వాడు లక్ష్య పెట్టలేదు. దేవుని మాటను లక్ష్య పెట్టలేదు. పాస్టర్లు లక్ష్య పెట్టలేదు, సంఘస్థులు లక్ష్య పెట్టలేదు, సంఘ పెద్దలు లక్ష్య పెట్టలేదు. వాళ్ళు చేస్తూనే ఉంటారు.
ఒకసారి నేను చిన్నారావు గారి ఇంట్లో నాకు భోజనం పిలిచారు. పిలిస్తే నేను నా కుటుంబ సంబంధంగా వెళ్ళాను. కొన్ని సంవత్సరాల కిందట మేము భోజనం చేయడానికి కూర్చున్నాం, మఠం వేసుకొని కూర్చున్నాం, కింద కూర్చున్నాం. మేము కూర్చొని భోజనం చేస్తున్నాం. ఒకడు వచ్చాడు, ఏమయ్యా పరమస్థ అంటే నువ్వేనా అని. నాకేమో తోచలేదు. నువ్వు రక్షణ పొందేవా అని అడిగినాడు. మీ చిన్నారావు ఇక్కడే ఉన్నాడు, వాడు కొడుకు ఇక్కడే ఉన్నాడు. నేనన్నాను, అది ఎక్కడ దొరుకుతుందయ్యా అన్నాను. ఎంత అవుతుంది, నేను కొనుక్కోగలనా, మరి అంత నాకు డబ్బు లేదు కదా అన్నాను. వాడు ద్వారం బయటకు వచ్చి, రక్షణ అంటే తెలియదు, వీడికి పిలుస్తున్నామన్నా అంటే అప్పుడు దమయంతి అన్నది చిన్నారావు భార్య, ఆయన దైవజనుడు, పిలిచాం, వచ్చాడు, కూర్చున్నాడు, భోజనం చేస్తున్నాడు. భోజనం చేస్తున్నాడు, రెండు మాట్లాడక, మీకు పిలిచామా, పిలకుండా ఎందుకు వచ్చారు మీరు? ఆయన పిలిస్తే వచ్చాడు, పిలకుండా మీరు వచ్చారు అడిగారు నాకు ఇలాగా. నేను దమయంతి, ఈ వెధవలతో నువ్వు ఎందుకు నేను పిల్లదయ్య గారు వాళ్ళే వచ్చారు అన్నది. చూసారా? యు ఆర్ హియరింగ్ ద ఫిఫ్త్ పార్ట్. యు ఆర్ హియరింగ్ ద ఫిఫ్త్ పార్ట్. ద ఫిఫ్త్ పార్ట్ ఈజ్ నౌ closed. The fifth part is now closed. థియాతిరలో ఉన్న సంఘస్థులు, థియాతిర సంఘము యొక్క దూత, సంఘ కాపరి, పాస్టరు, వీళ్ళెవ్వరూ కూడా దేవుని మాటలను లక్ష్య పెట్టలేదు. కనుక దేవుడు వాళ్ళని వదిలేశాడు. వదిలేసే ముందు మళ్ళీ మరొక ఛాన్స్ ఇద్దామా అని అంటున్నాడు. ఇప్పుడు ఎన్ని సంస్కరణలు అయినాయి? మరొకసారి ట్రై చేద్దాం, ఇద్దామా వీళ్ళకి? ఏమో ఒకవేళ వస్తారేమో. కొనుక్కుంది, టైం చూసింది, వచ్చింది, తలుపు తీసింది, మళ్ళీ తలుపేసింది, మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ కూర్చొని ఎందుకు కొడుకు వస్తే తింటాడు అని. దేవుడు అలాగే ఎప్పుడు వస్తామని చూస్తుంటాడు, ఎప్పుడు వస్తామని చూస్తుంటాడు, ఎప్పుడు వస్తామని చూస్తుంటాడు, ఎప్పుడు వస్తామని చూస్తుంటాడు, ఎప్పుడు వస్తామని చూస్తున్నాడు. అలాగే చూస్తున్నాడు. తెల్లవారు 3 గంటలు అయిపోయింది. భర్త లేచాడు, లేచి చూశాడు, భార్య లేదు, ఎవరికి వెళ్ళిందేమో. ఆ పక్కన చూస్తే కూతురు పడుకోండి, అదే లేదు. ఏం చేస్తుంది? అది చదువుకుంటుంది. 3 గంటలు అయిపోయింది. ఏంటి ఇంకా చదువుతున్నావు? పరీక్ష కదా డాడీ. ఓహో, మీ అమ్మేది? అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర. అక్కడికి వెళ్ళి, ఏమిటి కొనుక్కుతున్నావు, ఇక్కడ పడుకోవచ్చు కదా. పెద్దోడు రాలేదండి. వాడు వాడి సంగతి ఎందుకు, వదిలే అని కొంచెం నీళ్ళు తాగి వెళ్ళి ఏంటి పడుకున్నాడు. తెల్లారి దాకా డైనింగ్ టేబుల్ దగ్గర కొనుక్కుతూనే ఉంది. దాని కూతురికి నేను ప్రదానం చేశాను, దాని కొడుకు పాడైపోయినాడు. బేగంపేటలో వాళ్ళు ఉంటారు. దాని కూతురికి నేనే ప్రదానం చేశాను. 5వ భాగం కంప్లీట్ అయిపోయింది. ఎన్నో భాగం? 5వ భాగం కంప్లీట్. ఇప్పుడు 5వ భాగంలో ఇంకా 2 మూమెంట్స్ ఉన్నాయి. పార్ట్ నెంబర్ 5 consisting of 5 movements. In the part number 5, I have explained you moment 1, moment 2, moment 3. 4 and 5th moments will be explained next week. దైవ ప్రియులకు శుభములు. బుక్స్ సేల్. ఫాదర్ పరవస్తు గారు రచించిన 9 గ్రంథములు కేవలం 6,500 రూపాయలకే రిజిస్టర్ పోస్ట్ ద్వారా లభించును. ప్రతి పుస్తకము 50% తగ్గింపు ధరలో విక్రయించబడును. మీరు పంపించవలసిన డబ్బు ఈ దిగువ ఫోన్ నెంబర్కి గూగుల్ పే ద్వారా గాని ఫోన్ పే ద్వారా గాని పంపించగలరు. ఫోన్ నెంబర్ 97017706
970 177 0681. We proclaim